నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకాన్ని మీకు అర్థమయ్యే భాషలో సంకలనం అనువాదం చేసింది మనమే. సో మిత్రులారా, ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, చెక్ బౌన్స్ కేసులో బ్యాంకు వారిని అంటే బ్యాంకు మేనేజర్ని సాక్ష్యంగా పిలవడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, చెక్ బౌన్స్ కేసు అనేది ఎన్ఐ యాక్ట్ ప్రకారంగా, అలాగే మన దేశంలో 2024 నుంచి వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారంగా చెక్ బౌన్స్ల కేసుకు సంబంధించిన విచారణ అనేది కొనసాగుతుంది. అయితే ఈ చెక్ బౌన్స్ కేసుని న్యాయస్థానంలో కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు ఎవరైతే చెక్కు తీసుకొని మోసపోయాను అని చెప్పి కేసు ఫైల్ చేశారో ఆ వ్యక్తి బ్యాంకు నుంచి ఒక రిటర్న్ మెమో తీసుకొని కేసును ఫైల్ చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ వ్యక్తి ఆ చెక్కుని స్టాప్ పేమెంట్ చేశారు అనుకోండి. స్టాప్ పేమెంట్ చేసినప్పటికీ కూడా ఆ చెక్ చెల్లుబాటు కాలేదు కాబట్టి చెక్ బౌన్స్ నేరం కిందికే పరిగణంలోకి తీసుకోబడుతుంది. అయితే ఈ సందర్భంలో ఎప్పుడైతే స్టాప్ పేమెంట్ చేశానో దానికి గల కారణం ఏంటి, చెక్కు తీసుకునే వ్యక్తి నన్ను ఏ రకంగా మోసం చేశాడు, నేను స్టాప్ పేమెంట్ చేసే నాటికి నా బ్యాంకులో సరిపడ నిలవగలిగినటువంటి అమౌంట్ ఉన్నది, డిపాజిట్ కలిగి ఉన్నాను అని చెప్పి ప్రూవ్ చేసుకునే బాధ్యత అక్యూజ్డ్ మీద ఉంటుంది. సో ఈ సందర్భంలో వీలైతే బ్యాంకు మేనేజర్ని కూడా సాక్ష్యంగా పిలిపించి బ్యాంకు మేనేజర్ యొక్క ఎవిడెన్స్ తీసుకొని ఆ సమయంలో ఆ అకౌంట్లో అమౌంట్, చెక్ అమౌంట్ ఎంత ఉందో అమౌంట్ ఉన్నదా లేదా అని ప్రూవ్ చేసుకునే బాధ్యతని కూడా కంప్లైనెంట్ కలిగి ఉండవచ్చు లేదా అక్యూజ్డ్ కలిగి ఉండవచ్చు. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఎవిడెన్స్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది మారిపోయే అవకాశం ఉంటుంది. సో కొన్ని క్లిష్టమైనటువంటి సందర్భాలలో బ్యాంకు మేనేజర్ని కూడా సాక్ష్యంగా పిలిపించి ఈ కేసుల యొక్క ట్రయల్ని కొనసాగించవచ్చు. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో మీకు అర్థమయ్యే భాషలో వివరించడం జరిగింది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.